నేను ఒక 13 సంవత్సరాలు మెడికల్లో వర్క్ చేశాను. సో ఈ బిజినెస్ని ఒక 3 ఇయర్స్ నుంచి ప్యాషనెట్గా బిల్డ్ చేస్తూ ఉన్నాం. సో మా మేడం ఏదైతే చెప్పారో అక్షరాల మేము ఈ బిజినెస్లో ఏదైతే అనుకొని వచ్చినామో 13 సంవత్సరాల్లో ఏదైతే చేయలేకపోయినామో దానిని ఇక్కడ జస్ట్ 3 ఇయర్స్లో ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలంటే థ్యాంక్ యూ గాడ్, అప్లయన్స్, పేరెంట్స్, సో డైనమిక్ డెవలప్మెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటిది అని అంటే హౌ టు క్రియేట్ మొమెంటమ్. సో మొమెంటమ్ అనేది మనం ఎట్లా క్రియేట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, అసలు మొమెంటమ్ అంటే ఏంటిది? మీ మొబైల్స్ ఏమైనా ఉంటే దయచేసి మీరు సైలెంట్లో పెట్టండి. ఓకే, మొబైల్స్ ఏమైనా ఉంటే సైలెంట్లో పెట్టండి, వీలవుతే స్విచ్ ఆఫ్ చేయండి. మధ్యలో మీరు మాట్లాడారు అనుకోండి నేను డిస్టర్బ్ అయ్యింది అనుకోండి మొహమాటం లేకుండా చెప్పేస్తాను అన్నమాట. కొంచెం ఏమనుకోకండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మొమెంటమ్ అంటే ఏంటి? బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? సారీ, ఏంటిది అంటే మొమెంటమ్ అనేది ఇప్పుడు కార్ ఉంది కదా. సో ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి జనగాంకి కార్లో వచ్చినాం. కదిలితే వచ్చినామా, కదలకుంటే వచ్చినామా? కదిలిందా, కదలలేదా? కారు అంటే కారు అంత పెద్ద కారు కదలాలి అంటే ఏం ఉపయోగించినాం అందులో? సారీ ఇంజన్ ఎక్సిలేటర్ ఒకటి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ డీజిల్ మేడం, ఎగ్జాక్ట్లీ వీల్స్. సో ఫ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే అన్ని ఇంపార్టెంట్. ఒక్కొక్కటి తీసుకుంటే ఇప్పుడు మనిషి బాడీలో కాలు ఒకటే అవసరం ఉంది అంటే కాలు ఒకటే కాదు, చెయ్యి కూడా అవసరం ఉంది. చెయ్యి ఒకటే అవసరం ఉంది అంటే చెయ్యి కాదు, నోరు కూడా అవసరమే ఉంది. నోరు ఒకటే అవసరం ఉంది అంటే నోరు కాదు, అన్ని అవసరమే. కానీ ఇవన్నీ బాగున్నాయి, కానీ ఇంపార్టెంట్ అయ్యింది ఏంటిది అంటే బ్రెయిన్. అవునా కాదు? సో ఎంత పెద్ద కారు పైన కానివ్వండి, మనము మూమెంట్ జరగాలి అని అంటే ఆ ఇంజన్లో రాపిడి అనేది మొదలవ్వాలి అని అంటే దానికి ఫ్యూల్ అనేది కావాలి. ఆ ఫ్యూల్ మీరు మీటింగ్కి వచ్చిండ్రు, వండర్ఫుల్. సో ఇప్పుడు ఇక్కడ మొమెంటమ్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఏంటిది అంటే అసలు మొమెంటమ్ అంటే ఏంటిది అని అంటే మనం ఈ బిజినెస్లో మొమెంటమ్ అనేది ఎట్లా ఉండాలి అని అంటే మీరు ఏమంటారు, ఫుల్ టైం మీరు తినడానికి కూడా టైం లేదు. చాలా ప్లాన్లు చూపిస్తున్నారు. ఈరోజు ఇక్కడ మీటింగ్ అయిపోయింది, ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి మీరు ప్లాన్కి వెళ్ళారు, ఆ ప్లాన్ అయిపోగానే ఇంకొక ప్లాన్కి వెళ్ళారు, ఆ ప్లాన్ అయిపోగానే ఇంకొక ప్లాన్కి వెళ్ళారు. సో ఇట్లా వన్ బై వన్ ప్లాన్స్ అనేది మీరు చేస్తూ వచ్చారు. సో మీటింగ్తో పాటు చాలా ప్లాన్స్ మనం చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ మీకు తినడానికి కూడా టైం లేదు. మార్నింగ్ ఎప్పుడో టీ తాగి ఉంటారు, బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటారు. ఈ మధ్య గ్యాప్లో అసలు తినడానికి కూడా టైం లేదు. సో తినడానికి టైం లేదు కదా, మరి ఏం చేస్తున్నాము అని అంటే బిజినెస్ మీరు తినడానికి కూడా ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మీ పర్సనల్ యాక్టివిటీ కోసం పెట్టలేని టైము మీరు బిజినెస్లో పెడుతున్నారు. చూసినా పీక్ టైం అని అంటాము, అది మొమెంటమ్. మీ టైం ఏదైతే ఉందో అర్థమైందా? మీ పీక్ టైం, మీ యాక్టివిటీ అనేది ఫుల్ పీక్ స్టేజ్లో ఉంది, తినడానికి కూడా టైం లేదు, నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అనేది చూపిస్తూ ఉన్నారు, మీటింగ్స్ చేస్తూ ఉన్నారు అని అంటే అది మీరు మొమెంటంలో ఉన్నారు అని అర్థం. సో ఈ మొమెంటం అనేది మన టీంలో ఉందా లేదా? సో ఇంకొకటి ఏంటిది అని అంటే వితౌట్ వాక్యూమ్. సో వాక్యూమ్ అని అంటే ఏంటిది అని అంటే మనకు వాక్యూమ్ క్లీనర్ అంటే తెలుసు కదా, బట్టి అనేది లాగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ వితౌట్ వాక్యూమ్ లేకుండా మీరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా, ఎటువంటి ఏమంటారు మీకు ఇంకా వేరే ఇంట్లో నుంచి ఎటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా మీరు వర్క్ చేస్తున్నారు అని అంటే మీరు మొమెంటంలో ఉన్నట్టు. సో వాక్యూమ్ అంటే ఏంటిది అని అంటే కలిసి పనిచేయడం. సో వాక్యూమ్ అని అంటే చాలా మంది ఇక్కడ ఎంతమంది సింగిల్గా వచ్చారు, పెళ్ళయింది కానీ వైఫ్గా నేను ఒక్కదాన్ని వచ్చిన, పెళ్ళయింది కానీ నేను హస్బెండ్గా ఒక్కరిని వచ్చినాక వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరే వచ్చారు కదా, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు డిసిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు ఇక్కడ సార్ తొందరగా ఇక్కడ మనం సారీ చెప్పాలి. ఓకే, సో ఈ మొమెంటంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాం. మల్టీ టాస్కింగ్ అని అంటే ఎగ్జాంపుల్గా లేడీస్ ఉన్నారు కదా,
సో లేడీస్కి ఎగ్జాంపుల్గా తీసుకోండి, మల్టీ టాస్కింగ్ అంటే సో వాళ్ళు పొయ్యి మీద వంట చేస్తారు, అదే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటే వాళ్ళను రెడీ చేస్తారు, అదే టైంలో మీరు ఛాయ్ అడిగినా కాఫీ అడిగినా లేకపోతే ఇంకేది అడిగినా కూడా అది ఇస్తారు. ఓకేనా? దాంతోపాటు అవసరం అనుకుంటే మీరు మార్నింగ్ 6 o'clock మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి, వాళ్ళు మీటింగ్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు విత్ వీడియో ఆన్ చేసుకొని. మనలో చాలా మంది కొంతమంది వీడియో ఆన్ చేయము, సో వీడియో ఆన్ చేసుకొని కూడా మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారు. ఎన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు ఒకటేసారి? 4. స్కూల్కి వెళ్ళేదంటే వంట చేసుకుంటూ, ఇంకేదైనా పని ఉంటే పని చేసుకుంటూ, మీరు ఏదైనా అడిగినా కూడా పిల్లల్ని రెడీ చేసుకుంటూ కూడా వాళ్ళు ఈ బిజినెస్ని చేస్తున్నారు. ఇది మల్టీ టాస్కింగ్. సో మల్టీ టాస్కింగ్ అనేది మనం ఎప్పుడు చేస్తాము అని అంటే, ఈ బిజినెస్లో మన దగ్గర పీక్ టైం, మన దగ్గర ఎంత టైం అయితే ఉందో అంత టైంని బిజినెస్ గ్రోత్ కోసం మాత్రమే పెడతాము. చూసినా అప్పుడు మనం మొమెంటంలో ఉన్నాము అని అర్థం. సో ఒకవేళ మనలో ఈ మొమెంటం అనేది లేదు, సో నేను మల్టీ టాస్కింగ్ చేయట్లేదు, నేను ఏమంటారు ప్లాన్స్ లేదు, మీటింగ్స్ లేవు, లేకపోతే ఇంకొకటి లేదు అని అంటే మనం ఈ బిజినెస్లో మొమెంటంలో లేము అని అర్థం. సో ఇప్పుడు ఈ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానివ్వండి, మీరు మొమెంటంలో ఉన్నప్పుడు కానివ్వండి, కలిసి పని చేయాలి. కలిసి పని చేయకపోతే ఏమవుతుంది అని అంటే కొన్ని కంప్లైంట్స్ వస్తాయి. ఏమని అంటే టైంకి రాదు అని మీరు వీళ్ళ గురించి చెప్పడము, టైంకి రాడు లేకపోతే టైంకి అన్నం తినడు అని చెప్పేసి మీరు వీళ్ళ గురించి కంప్లైంట్ చేయడము చేస్తారు. ఓకే, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటాడు, లేకపోతే ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటుంది, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు చూసినా ఫోనే అంటూ ఉంటాడు అనేది కంప్లైంట్ వింటూ ఉంటాం. సో నెక్స్ట్ ఏమంటాము అని అంటే ఎప్పుడు చూసినా కూడా మీటింగ్ అనే చెప్తున్నారు, ఎప్పుడు మాట్లాడినా మీటింగ్ 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 అనే అంటున్నారు. సో మీరు కలిసి పని చేయకపోతే వినేటటువంటివి ఇవి. సో ఇవి కాకుండా కూడా కొన్ని ఉంటాయి. సో ఆల్రెడీ కొంతమంది మీ లైఫ్లలో ఎదురవ్వచ్చు. సో సింగిల్ లేడీగా బిల్డ్ చేస్తున్నారు అని అంటే సొసైటీ నుంచి కొన్ని అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఏడిపోతుందో అమ్మ, ఏం చేస్తుందో అమ్మ అనే కంప్లైంట్స్ కూడా మీరు వింటూ ఉంటారు. సో అది వినకుండా ఉండాలి, లేదంటే ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే కలిసి పనిచేయడం వల్ల చాలా సక్సెస్ అనేది వస్తుంది. సో కలిసి పనిచేయడం వల్ల నష్టం ఉందా, లాభం ఉందా? లాభం ఉందా, నష్టం ఉందా? లాభం ఉందా? ఆగిపోతే ఇదే. ఇప్పుడు మనం మొమెంటంలో లేము, కొంచెం మొమెంటంలోకి రావాలి. మరి మొమెంటంలోకి రావాలి అని అంటే మనం సిస్టమ్ లోపల ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కలిసి పనిచేయడం వల్ల లాభం ఉంది. ఓకే, సో ఎటువంటి వాక్యం అనేది ఉండదు. వాక్యం ఎందుకు ఉండదు అని అంటే మేడంని మీటింగ్కి పంపించారు, మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, మీరు మీటింగ్కి పంపించారు, ఇంట్లో ఎవరైనా అడిగారు ఎక్కడికి పోయింది అంటే మీటింగ్కి పోయింది వస్తుంది. ఇదే విషయం మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఏ రోజు ఇదే పని ఏమో అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఏ కంప్లైంట్ కూడా మనకు బయట నుంచి కానివ్వండి, ఇంట్లో నుంచి కానివ్వండి, వినకుండా ఉండాలి అని అంటే ఏంటిది అంటే కలిసి పని చేయాలి. మనకు మ్యాథమెటిక్స్లో ఏమంటారు అంటే లెక్కలలో 1 + 1 = ఎంత? 2 3 3ఏనా? 3 కదా? 2ఏనా? ఓకే, అక్కడ 2, ఇక్కడ ఏంటిది అని అంటే వెస్టీజ్లోకి వచ్చేసరికి 11. ఏం సార్ పొద్దున్న ఏమన్నా ఇది అయింది అని చెప్పేసి అనుకోవద్దు మీరు. సో వెస్టీజ్లో ఏంటిది అంటే మీరు ఒక్కరు పని చేస్తే 2 సంవత్సరాలలో జరిగేది కలిసి పనిచేయడం వల్ల 6 నెలల్లో తీసుకోవచ్చు. మీరు ఏదైతే అనుకున్నారో అది, మీరు ఏ పిన్నడైతే అచీవ్ చేయాలనుకున్నారో అది మీరు 6 నెలల్లో తీసుకోవచ్చు. ఓకేనా? కొడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే కొట్టకండి. సగం సగం నాకొద్దు, సగం సగం సపోర్ట్ నాకొద్దు. ఒక 6 నెలల ముందు నేను రాసుకున్నటువంటి నోట్స్ ఇది. సో మీలో ఎంతమంది రాసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి మీటింగ్లో ప్రతి నోట్స్ నేను ప్రిపేర్ చేసుకుంటా. ఓకే, సో మొమెంటం అనేది మరి ఎట్లా వస్తుంది? సో మొమెంటం అనేది రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పటి వరకు మనం మొమెంటంలో ఉన్నామా లేమా అని చెప్పేసి చూసినాం. మొమెంటంలో ఉంటే మనం ఎట్లా ఉంటాము అనేది చూస్తున్నాం. సో మొమెంటం రావాలి అని అంటే ఏం చేయాలి? ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి మొమెంటం అనేది? సారీ, మీకు చెక్ వచ్చింది అనుకోండి, నాకు ఇస్తారా? చెక్ వచ్చినప్పుడు ఏమంటారు? నాకు వచ్చింది.
బిజినెస్ ఎవరిది? ఇప్పుడు మొమెంటం ఎవరిది? నాదా మాదా? నాదా మనదా? నాదా మాదా? నాదా? నాదేనా? రైట్. ఇప్పుడు నా దగ్గర మూమెంట్ రావాలి అంటే ఏం చేయాలి? సో ఏం చేయాలి? మ్యాసివ్ యాక్షన్లో సార్ ఏం చెప్పారు మీకు? సారీ, సో మొమెంటం అనేది మీకు ఏమంటారు, మొమెంటం అనేది రావాలి, లేదంటే మొమెంటంలోకి టీంని తీసుకురావాలి అంటే ఏంటిది అంటే ఉన్నది ఒకే ఒక్కటే పని ఏంటిది అని అంటే హార్డ్ వర్క్ ఏంటిది అంటే ఇక్కడ షో ద ప్లాన్. సో ఈ షో ద ప్లాన్ అనేది మనకి మొమెంటంని క్రియేట్ చేస్తుంది. సో ఈ షో ద ప్లాన్ అనేది మరి నేను ఎక్కడ చేయాలి? నేను చాలా ప్లాన్లు చూపిస్తున్నాను. సో నేను చాలా ప్లాన్లు చూపిస్తున్నాను, నేను చాలా పని చేస్తూ ఉన్నాను, నేను చాలా వర్క్ చేస్తున్నాను, నాకు రిజల్ట్ రావట్లేదు, నేను ఏం చేయాలి? సో మొమెంటం చేయాలి అని అంటే మొమెంటంలోకి టీంని తీసుకురావాలంటే ఏం చేయాలి? సో మీరు అన్నం ఉడకబెట్టాలి అని అంటే మంట ఎక్కడ పెడతారు? కింద. సారీ, కింద. నవ్వుతారు ఎందుకు? నేను జోక్ వేయలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ జస్ట్ మీరు బిజినెస్లోకి అప్లై చేస్తే చాలు. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు బిజినెస్కి అప్లై చేస్తే చాలు. ఎక్కడ పెట్టినామంట చెప్తా. మీరున్నారు, లేకపోతే నేనున్నా. ఓకే, సో నేను ఏం చేసిన అంటే కొంతమందికి చెప్తూ వెళ్ళిన. ఒక 7 నుంచి 8 మందికి చెప్తూ వెళ్ళిన. సో ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసినాము. ఆయన కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాడు, ఇన్కమ్ తీసుకోవాలని అనుకుంటున్నాడు, కొంచెం కష్టపడ్డాడు. ఓకే, కష్టపడిన తర్వాత ఆయన ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఏదో అయ్యిండు. ఓకే, సో ఈయన బ్రాంచ్ డైరెక్టర్ అయ్యిండు కదా అని చెప్పేసి ఈయన మనం సహజంగా జరిగేటటువంటి మిస్టేక్ ఏంటిదంటే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యిండు, ఒక లెవెల్ వచ్చింది అని అంటే మనం ఆ వ్యక్తిని వదిలిపెట్టడమో లేకపోతే తను చూసుకుంటాడులే, రెస్పాన్సిబుల్ తీసుకుంటాడులే అని చెప్పేసి ఇది చేయడమో చేస్తాం. ఓకే, సో మనం ఎక్కువ కూడా ఏంటిది అని అంటే ఇమ్మీడియట్ డౌన్లైన్ పైన డిపెండ్ అయి ఉంటాం ఎప్పుడు కూడా. ఓకే, సో ఈ ఇమ్మీడియట్ డౌన్లైన్ పైన డిపెండ్ అయి ఉన్నప్పుడు ఏంటిది అని అంటే మీ ఇంట్లో పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది? 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది? అందరికి ఆల్మోస్ట్ 2 ఉన్నారు కదా. ఓకే, మీకు ఇప్పుడు ఫస్ట్ బాబో పాపనో ఉంది కదా ఫస్ట్. సో ఇప్పుడు బాబో పాపనో ఉన్నప్పుడు ఒక్కరిని ఏం చేసారు? వాడు కింద పడ్డాడు అంటే వాడికి దెబ్బ తాకుతుందో లేదో మనకు తెలియదు, కానీ మనం మాత్రం అమ్మో అయిపోయి, అయ్యో అయిపోయి, ఇట్లా బాయ్ అట్లా బాయ్ అని చెప్పేసి నానా హంగామా చేస్తారు, అవునా కదా. సో చిన్నగా ఉన్నప్పుడు అంటే మా పెద్ద అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు ఏమైందంటే వాడు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి అనుకోకుండా డోర్ వేసేస్తాడు, డోర్ లాక్ పడిపోయింది. సో ఇంకా చూడాలి మా మేడం నేను ఎక్కడున్నా అంటే అప్పుడు బంజారా హిల్స్లో ఉన్నా, ఫోన్ చేసి ఏడుస్తుంది. నాకు ఫోన్ చేసి ఏడుస్తే నేను ఏం చేస్తాను? నేను ఉన్నది ఎక్కడ? బంజారా హిల్స్లో. జరిగింది ఎక్కడ? ఇప్పుడు నాకు ఫోన్ చేయడం వల్ల నేను ఏమైనా చేయగలుగుతానా? కాదు కదా. సో అప్పుడు అంటే మామూలుగా ఏంటిది అంటే ఎక్కువ ఏమంటారు టేక్ కేర్ అనేది ఎక్కువ టేక్ కేర్ చేస్తాం అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తానా. సో వాడు డోర్ వేసుకున్నాడు, ఈమె బయట ఉండి కొట్టుకుంటుంటే అపార్ట్మెంట్ వాళ్ళు అందరిలో పైకి వచ్చేసారు. ఏమైంది అంటే ఒక ఆయన డ్రిల్లింగ్ మెషిన్ తెచ్చిండు, ఒక ఆయన పెన్ కెమెరా తెచ్చిండు, ఒక ఆయన మొబైల్ లోపలికి పంపించిండు, ఆడుకుంటాడు అని చెప్పేసి. ఓకే, సో ఇదంతా జరిగిన తర్వాత ఒక 10-20 నిమిషాల తర్వాత నేను ఇంటికి వచ్చేసి మామూలుగా నేను పిలిచిన. సో మా పెద్ద అబ్బాయి నాకు బాగా అటాచ్మెంట్ అన్నమాట. డాడీ నేను వచ్చేసింది రా అని చెప్పగానే ఆటోమేటిక్గా వాడే డోర్ తీసుకొని బయటకు వచ్చింది. సింపుల్. ఒక్క నిమిషం నేనేమంటా అంటే టేక్ కేర్ చేసినాం కదా. ఇదే చిన్నోడికి మొన్న ఏమైందంటే డోర్లో చేయబడ్డది. ఏమనలే వాడు డోర్లో చేయబట్టినందుకు చెంప మీద ఒక్కటేసిన, ఇంకోసారి డోర్లో చేయి పెట్టొద్దు, ఒక దెబ్బ కొట్టి చెప్పిన వాడికి డోర్లో చేయి పెట్టొద్దు, ఇలాంటి షార్ప్ ఉన్నటువంటి దగ్గర నువ్వు డోర్ పెట్టొద్దు అని చేయి పెట్టొద్దు అని చెప్పి వాడికి ఐస్ ప్యాక్ పెట్టిన, అంతే. ఏడవలే. అప్పుడేమో ఏమంటారు ఒక్కడే ఉన్నప్పుడు ఎంత టేక్ కేర్ చేస్తామో 2 ఉన్న తర్వాత తగ్గిపోతుంది. మీరు ఇమ్మీడియట్ ఆన్లైన్ పైన మీరు డిపెండ్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే నేను 11ంటికి రమ్మన్నాడా 12ంటికి వస్తా,
8ంటికి మీటింగ్ అని చెప్పిండా 9ంటికి వస్తా. జూమ్ మీటింగ్లో 6ంటికి జాయిన్ అవ్వమని చెప్పిండా 6:15కి జాయిన్ అవుతా. ఒక్కడు ఉన్నాడు అంటే లాడ్ చేస్తాడు బాగా. ఓకే, సో ఎప్పుడు కూడా మనము ఇమ్మీడియట్ డౌన్లైన్ పైన డిపెండ్ అయి ఉండొద్దు. మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఒక పర్సన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తిని ఏ అనుకోండి. ఏకి నేను ఏం చెప్తానంటే నేను కొన్ని ప్లాన్స్ చెప్పి చూపిస్తా. కంప్లీట్ ఇది మీకు 10 కోర్స్ స్టెప్లో ఒక పాయింట్ ఉంటుంది, శోధ ప్లాన్ అనే దగ్గర ఉంటుంది. అదే ప్లాన్ చెప్తున్నాను ఇక్కడ మీకు. సో ఈ వ్యక్తికి ఏం చెప్తున్నా అంటే 4 నుంచి 5 ప్లాన్లు నేను చూపిస్తా, నేను హెల్ప్ చేస్తా. 3 ప్లాన్లు నేను చెప్తాను, 2 ప్లాన్లు మీరు నా ముందు మీరు చెప్పాలి. ఓకే, సో 6వ ప్లాన్ నుంచి ఓన్గా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని మీరు వర్క్ అనేది చేయడం స్టార్ట్ చేయాలి. సో చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, నేర్చుకుంటాడా? నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఈ 5గురిలో ఎవరినో ఒకరిని ఐడెంటిఫై చేసుకొని నేను వాళ్ళతో వర్క్ చేసుకుంటాను. సో ఇప్పుడు నాకు ఇందులో బి అనే వ్యక్తి వచ్చాడు. బి అనే వ్యక్తికి కూడా మళ్ళీ నేను ఏం చెప్పినా అంటే నేను ఒక లెగ్ పైన వర్క్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈయన బ్రాంచ్ డైరెక్టర్ అయిండు, ఈయన కింద ఏ వచ్చిండు కదా. ఈ ఏ అనే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటే మనము ఇమ్మీడియట్ డౌన్లైన్ పైన వదిలేస్తాం. ఎప్పుడు వాళ్ళ మీద వదిలేయద్దు. ఎవరి మీద డిపెండ్ అయి ఉండాలి అని అంటే అది మనపై డిపెండ్ అయి ఉండాలి. మనం నడిపించాలి. ఒక లెగ్ని బిజినెస్ని ఎట్లా బిల్డ్ చేయాలో లేదంటే నెట్వర్క్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మనం నేర్పించాలి వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు ఏ దగ్గర ఎవరు వర్క్ చేయాలి అని అంటే పైన అప్లైన్ వర్క్ చేస్తాడా లేదా నాకు సంబంధం లేదు, కానీ వర్క్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే నాది. చెక్ ఎవరికి కావాలి? పిన్ ఎవరిది మారాలి? డ్రీమ్ కార్ ఎవరికి కావాలి? డ్రీమ్ హౌస్ ఎవరికి కావాలి? మరి ఇప్పుడు పని ఎవరు చేయాలి? నేను చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్ ఆన్లైన్ పైన డిపెండ్ అయి ఉంటారా? కింద మనం వర్క్ చేస్తామా? మనం వర్క్ చేయాలి. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా మళ్ళీ బి అనే రెస్పాన్సిబిలిటీ నాది. ఎందుకంటే ఆయన యాక్టివ్గా ఉన్నాడు, ఆయన బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి నేను చూపిస్తా. మరి మిగతా వాళ్ళ లెక్స్ సంగతి ఏంటిది అని అంటే ఇప్పుడు మీరు ఒక 3 సంవత్సరాల వరకు లేదంటే ఒక 4 సంవత్సరాల వరకు పిల్లోడికి తినిపించినా స్నానం చేయించినా ఏం చేసినా నడుస్తుంది. ఓకే, 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా తినిపిస్తాను, స్నానం చేపిస్తాను, ఇంకొకటి చేస్తాను అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? ఇందాక చెప్పినట్టుగా లాడైపోతారు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయన చేసుకుంటాడు. ఏదైనా ప్రోడక్ట్ గురించి అడిగిద్దాం అని అంటే పలానాలోకి ఫోన్ చేయి, అప్లైన్కి ఫోన్ చేయి, నెంబర్ ఇచ్చేస్తారు డైరెక్ట్ ఇమ్మీడియట్గా నెంబర్ ఇచ్చేసి ఏమంటారంటే సార్ పలానోళ్ళు మాకు సప్లిమెంట్ ఇచ్చిర్రు, మాకు ఇట్లా పని చేయట్లేదు, మేము ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాము అని చెప్పేసి చెప్తా ఉంటారు అన్నమాట. సో అట్లా కాకుండా ఏంటిదంటే మిగతా లెగ్స్ పైన ఏంటిది అంటే వర్క్ చేసి ఒక లెగ్ పైన మేము వర్క్ చేసి చూపించినాము, మిగతా లెగ్స్ని మీరు ప్లాన్ చేసుకోండి. నేర్చుకోలేదు అని అంటే రాదు అన్న పని ఏం పని? మనం చాలా మంది చేసేటటువంటిది ఏంటిది అంటే నాకు రాదు సార్, నాకు రాదు. తినడం వచ్చా? అది ఎట్లా వచ్చింది? నేర్చుకున్నామా లేదా సార్? నడవడం వచ్చా? ఎట్లొచ్చు? నేర్చుకున్నారా లేదా? మాట్లాడటం వచ్చా? వచ్చా రాదా? వచ్చా రాదా? వచ్చు కదా. ఎప్పుడు నేర్చుకున్నారు? చిన్నగా ఉన్నప్పుడే కదా. సో ఇది కూడా అంతే. మీరు ప్రతిరోజు ఈ బిజినెస్లో ఒక ఇన్నోసెంట్గా ఒక చిన్న పిల్లోడి లాగా నేర్చుకుంటూ వర్క్ చేస్తే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. ఓకేనా? నేర్చుకొని పని చేయాలి. నాకు సి అనే వ్యక్తి ఐడెంటిఫై అయ్యిండు. సి దగ్గర నేను మళ్ళీ వర్క్ చేసిన. ఓకే, సో సి దగ్గర వర్క్ చేసిన నేను ఇక్కడ నాకు ఇంకొక వ్యక్తి డి అనే వ్యక్తి ఐడెంటిఫై అయ్యిండు. డి అనే వ్యక్తి దగ్గర నేను ఇట్లా వర్క్ చేసిన. సో ఇలా చేసుకుంటూ పోతే ఎక్కడి వరకు వెళ్ళాలి అని అంటే నాకు అంటే మనకి మొన్న ఎఫ్ఆర్ఈకి ముందు బారీల్ సార్ ఒక మీటింగ్ జరిగింది. క్రౌన్ అండ్ అప్ మీటింగ్లో సార్ చెప్పినటువంటి ఒక మాట ఏంటిది అని అంటే మీకు 50 డెప్తులు ఉంటే 50 డెప్తులో కూడా మీ కాల్ వెళ్ళాలి. 50 డెప్తులో కూడా మీరు ఏమంటారు మీ కాల్ వెళ్ళాలి, మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, మీరు కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఎందుకు 50 డెప్తులో మనం వర్క్ చేయాలి అని అంటే మీకు ఇప్పుడు
దీని వాల్యూ ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత లేదంటే ఒక 15 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీరు ఎందుకు ఈరోజు డెప్త్ డ్రైవ్ చేస్తున్నారు, లేదంటే ఎందుకు ఈరోజు మీరు కమ్యూనికేషన్లో ఉండాలి అని చెప్పి. సో సింపుల్గా చెప్పాలి అని అంటే నేను ఏదైతే ఉన్నానో భాస్కర్ అనేటోడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఈరోజు బిజినెస్లో లేరు, ఎవరు ఈరోజు బిజినెస్లో లేరు. ఇప్పుడు నా అప్లైనింగ్ గౌతమ్ సార్. సో ఇప్పుడు ఇక్కడ నేను యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ వర్క్ చేయడం వల్ల కానివ్వండి, మాకు వర్క్ నేర్పించడం వల్ల కానివ్వండి, వీళ్ళకి ఇన్కమ్ కావాలి అని అంటే వీళ్ళు వర్క్ చేసుకోవాలా వద్దా? చాలామంది ఏమనుకుంటాము అంటే సార్ నా కింద 10,000 పీవీ వచ్చింది, నాకు చెక్ రాలేదు. సార్ నా కింద ఆల్రెడీ నేను బ్రాంజ్ డైరెక్టర్ అయినా 2,600 పీవీ వచ్చింది కానీ నాకు చెక్ రాలేదు. ఎందుకంటే నీ కింద ఉన్నాడు ఆల్రెడీ ఒక 16% వాళ్ళు ఉంటారు, అది మనం చూసుకోము. ఓకే, అది చూసుకోకపోవడం వల్ల ఏంటిది అని అంటే కొన్నిసార్లు పోస్టర్లు వేసేస్తాం, కొన్నిసార్లు ఫోన్ నెంబర్లు యాడ్ చేసేస్తాం, కొన్నిసార్లు ఇంకొకటి చేస్తాం. సో ఇది ఏమవుతుంది అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది లేకపోవడం ఒకటి. సో ఇది ఇంకొకటి ఏంటిది అని అంటే కింద టీం వర్క్ జరిగింది, కింద పీవీ వచ్చింది, నాకు చెక్ వస్తుంది అని అనుకుంటే కాదు. కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటిది అంటే మనం వర్క్ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ లెవెల్ వరకు వర్క్ చేస్తే చాలు నాకు డబ్బులు వచ్చేస్తాయి. అది కాదు. మీకు తెలుసో లేదో ఒక 20 రోజుల ముందు దాసు సార్ ఒక 5 minutes వీడియో పెట్టిండు. ఎక్కడ మనకు రాజమండ్రి కాదు, శ్రీకాకుళం అవతల ఏదో ఊర్లో ట్రైన్ ఎక్కే ముందు ఒక 5 minutes వీడియో తీసి పెట్టిండు. సో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కొత్త వాళ్ళు అయితే మీకు తెలియకపోయి ఉండొచ్చు. మీ అప్లైన్ దగ్గర నుంచి అడిగి తీసుకోండి. ఈ రోజుకి 20 లక్షల వరకు ఇన్కమ్ తీసుకుంటున్నప్పటికీ ఆయన వెళ్ళి ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాడు, ఇంకా ప్లాన్లు చేస్తూ ఉన్నాడు, ఇంకా మీటింగ్స్ చేస్తూ ఉన్నాడు, ఇంకా లీడర్షిప్ ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికీ స్టిల్ ఇంకొక వర్క్ దగ్గర ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకొక వర్క్ దగ్గర ఉన్నారు. సో ఆ మూమెంటం అనేది ఏదైతే ఉందో ఈ రోజుకి కంటిన్యూ అవ్వాలి. చాలా మంది చెక్స్ పెరుగుతూ ఉన్నాయి. బిజినెస్ అంటే పెరగడం తగ్గడం నేను కాదని నేను అనను. క్రికెట్ ఎంతమంది చూస్తారు? ఐడియా ఉన్న వాళ్ళు ఎంతమంది? క్రికెట్ ఐడియా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఆస్ట్రేలియా తెలుసు కదా, ఆస్ట్రేలియా ఒక రికార్డ్ ఏంటిది అని అంటే వరుసగా 22 వన్డేలు గెలిచింది. వరుసగా ఏ ఒక్క వన్డే కూడా ఓడిపోకుండా 22-25 వన్డేలు గెలుస్తూనే వచ్చింది. వరుసగా ఈక్వల్గా ఉంటుంది దాని విన్నింగ్ రేషియో. ఓకేనా, అది ఒక రికార్డు. అంటే అది ఆ టైంలో ఏముంది, దాంట్లో మొమెంటం ఉంది. సో ఆ మొమెంటం ఎట్లా వచ్చింది అంటే టీం తోటి. ఆ టీం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఎప్పుడైతే మన పీక్ టైం అనేది టీం కోసం పెట్టినామో లేకపోతే నేర్పించడానికి పెట్టినామో అప్పుడు మనం మొమెంటంలో ఉన్నప్పుడు మనము బిజినెస్ అనేది ఇంకా పెంచుతూ ఉన్నట్టు అర్థం. సో ఇది అర్థమైందా? ఇది అర్థం మీకు సింపుల్గా చెప్తున్నా, మీకు ఐడెంటిఫై అయినటువంటి లీడర్ కింద వర్క్ చేయండి. పైన ఉన్న లీడర్ ఉంటాడో పోతాడో తెలియదు. ఈ బిజినెస్లో ఒక పర్సన్ వచ్చిండు అని అంటే అయితే లీడర్ అవుతాడు, లేకపోతే లీడర్ ఇచ్చిపోతాడు. సో సంవత్సరం పాటు గౌతమ్ సార్ వాళ్ళతో పనిచేసారు. వాళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చిర్రా లేదా అని అంటే మా సార్ ఎప్పుడు చెప్పినటువంటి మాట ఏంటిది అని అంటే ఈ 1 year వాళ్ళు ఉన్నది ఎందుకు అని అంటే నాకు మిమ్మల్ని ఇవ్వడానికి వాళ్ళు 1 year నుంచి ఉన్నారు అని చెప్పేసి. మీకు కూడా అట్లాంటి వ్యక్తులు ఉండొచ్చు. సో ఈ రోజు వాళ్ళు ఎందుకున్నారు, ఏంటిది అసలు వీటితో ఏందిరా అని చెప్పేసి మనం అనుకొని ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి అయితే లీడర్ అవుతాడు లేదు అని అంటే ఒక మంచి లీడర్ని మీకు ఇచ్చిపోతాడు. ఒక గ్రౌండ్ లీడర్ రావచ్చు, ఒక యూసిటీ రావచ్చు, లేదంటే ఒక డియూసిటీ కూడా రావచ్చు. ఓకే, ఇంకా పర్సనల్ మూమెంటం ఎట్లా పెరుగుతుంది అని అంటే ఇంకొకటి ఏంటిది అని అంటే మన గోలు అండ్ మిషన్ 90 days. మిషన్ 90 days అనేది అనౌన్స్ చేయాలి. ఈ గోల్ మిషన్ 90 days అనేది ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేసిన రోజే పర్సనల్ మూమెంటం అనేది రావడం జరుగుతుంది. సో ఏముంటుంది అందులో అని అంటే నేను చెప్పిన ఈ మంత్లో సత్యసాయి నిగమాగమంలో ఎంతమంది మీటింగ్ అటెండ్ అయ్యారు? నేను ఒకటి అనౌన్స్ చేసిన స్టేజ్ మీద నుంచి, ఐడియా ఉందా? 2025 జూన్ 2వ తారీఖున హారియర్ కార్ తీసుకోబోతున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేసిన. సో 2025 కోసము నాకు గుర్తుందా లేదా నాకు తెలియదు, అంటే మీకు తెలియదు కానీ మీకు మాత్రం గుర్తుందా లేదా? మీరు ఏం చేస్తారు? 2025లో జూన్ దాటిన తర్వాత ఏం చేస్తారు? సార్ హారియర్ కార్ వచ్చిందా? సార్ హారియర్ కార్ తీసుకుంటా అన్నారు కదా, తీసుకున్నారా? ఎప్పుడు తీసుకుంటారు అని చెప్పేసి అడిగినప్పుడు ఇప్పుడు నేను నా కోసం పని చేస్తానో లేదో తెలియదు, అనౌన్స్ చేసినా కదా,
ఆ చేసినటువంటి అనౌన్స్మెంట్ని మాటను నిలబెట్టుకోవడానికి వర్క్ చేస్తాం. చేస్తామా చేయమా? అప్పుడు చేయకపోతే ఏమవుతుంది? పరుగు పోతుంది. జనాలందరికి ముందు అనౌన్స్ చేసిన సుమారుగా 1500 నుంచి 2000 మంది ఉన్నారు. 2000 మందికి 2000 మంది గుర్తుండకపోవచ్చు, కనీసం అందులో 20 మందికైనా గుర్తుంటుంది. వామ్మో 20 మంది ఎక్కడైనా కలిస్తే నన్ను అడుగుతారేమో. సో అప్పుడు నాకు ఎట్లుంటుంది? వర్షం పడుతుంది అంటే ఆగుతామా? పెళ్ళి ఉంది అని అంటే ఆగుతామా? ఫంక్షన్ ఉంది అంటే ఆగుతామా? ఎండ కొడుతుంది అంటే ఆగుతామా? చలి పెడుతుంది అంటే ఆగుతామా? ఆగుతామా? పని చేస్తామా? చేస్తామా? ఆగుతామా? మాట్లాడతారా? సైలెంట్గా ఉంటారా? ఇప్పుడు అలా చేస్తామా? ఆగుతామా? సో చెయ్యాలి అని అంటే, మీలో మొమెంటం రావాలి అని అంటే, ఎవరిలోనైనా సరే ఒక డ్రీమ్ అనేది పెట్టుకొని డ్రీమ్కి డేట్ వేసి దానిని అనౌన్స్ చేసిన రోజు మీకు ఆ పర్సనల్ మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. సో మన దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవ్వరూ లేరు ఈరోజు, కానీ ఈరోజు మా అప్లైన్కి నేను డైరెక్ట్ పర్సన్. నాకు సార్కి మధ్యలో ఎవరు లేరు. ఈరోజు నాకు సార్కి మధ్యలో ఎవరు లేరు. ఓకే, అలాగే మా అప్లైన్ మాకు ఏదైతే నేర్పించాడో, ఒక వ్యక్తితోటి వర్క్ చేసినాము. ఈరోజు ఆ వ్యక్తులు ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు. ఇక్కడ నాకు ఒక స్టార్ లీడర్ వచ్చారు. వీళ్ళు ఈ నలుగురు ఎవరు కూడా ఈరోజు బిజినెస్లో లేరు. ఈరోజు నేను ఈ ఒక్కరిపైననే డిపెండ్ అయి ఉంటే ఏం చేస్తారు? ఒక్కరి మీదనే డిపెండ్ అయి ఉంటే ఏం చేస్తారు? నడిస్తే నడుస్తాము. ఈ ఒక్కరి మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు కూడా ఏంటిది అని అంటే, నువ్వు చేస్తే నేను చేస్తా, నువ్వు చేస్తే నేను చేస్తా, నువ్వు చేస్తే నేను చేస్తా. ఆయన చేయడు, నువ్వు చేయడు, ఇద్దరు కలిసి అవుట్ అయిపోతాం. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే జరిగేటటువంటి బిజినెస్ కాదు. పర్సనల్ మొమెంటం అనేది మన దగ్గర నుంచి మొదలవ్వాలి. సో ఎప్పుడు మొదలవుతుంది అని అంటే, గోలు మిషన్ 90 డేస్ని అనౌన్స్ చేసినప్పుడు. గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ అనేది లేకపోతే మీరు బిజినెస్లో 10,000 కాదు కదా 1000 రూపాయల చెక్కు కూడా తీసుకోలేరు. డ్రీమ్ అనేది లేకపోతే ఇక్కడి నుంచి 10,000 కాదు కదా 1000 రూపాయల చెక్కు కూడా మనం తీసుకోలేము. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి మనకి మార్నింగ్ సిఈపి. సో ఎంతమంది పిల్లల్ని మనకు ఏమంటారు ట్యూషన్కి పంపిస్తూ ఉన్నారు? మీరు స్కూల్ నుంచి రాగానే కావచ్చు, స్కూల్లోనే కావచ్చు, ట్యూషన్ కోసం పంపిస్తున్నారా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందరు ఇక్కడ ఉన్నారా? ట్యూషన్కి పంపిస్తున్నారా లేదా? ఎందుకు? పొద్దు నుంచి చదువు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ట్యూషన్కి పంపించాలి? సారీ, ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం. సూపర్ మ్యాన్. సో అలాగే ఇక్కడ నుంచి ఏంటిది అని అంటే, మనకి కూడా మీరు ఎంత పెద్ద మీటింగ్ అటెండ్ అయినా, లేకపోతే మీరు మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీరు ఇంతకుముందు మీ బిజినెస్లో కానీ మీ ప్రొఫెషన్లో కానీ మీకు ఎంత ఉన్నా కానీ, ఇక్కడ ఏంటిది అంటే నేర్చుకోకుండా, ఇంకొకటి పాజిటివ్ మైండ్ సెట్ అనేది లేకుండా మనము ఈ బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళడం అసాధ్యం. సో అప్పుడు ఏంటిది అంటే మన బ్రెయిన్ అనేది పాజిటివ్గా ఉండాలి. ఓకేనా? సో ఇంకొక మాట ఏంటిది అని అంటే, బాడీ అనేది ఏదైతే ఉందో అది మనది కావాలి, మన బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో అది విన్నింగ్ టీమ్ ఆర్ అప్లైన్ టీమ్. ఈ రెండింటిది ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాము. ఓకే, సో మార్నింగ్ సిఈపి చాలా ఇంపార్టెంట్. ఎంతమంది అటెండ్ అవుతున్నారు సిఈపి? చెయ్యట్టండి అని చెప్పాలి నేను. ఎంతమంది అటెండ్ అవుతున్నారు? సో ఎంతమంది వీడియో ఆన్ చేసుకుంటున్నారు, ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు నేను మీటింగ్లో కాదు కదా ఎవరితోటి మాట్లాడకపోతుండే. ఈరోజు నాలో ఈ ధైర్యాన్ని నింపింది అన్న, నాలో ఈ మాటలను వచ్చింది అన్న కూడా మార్నింగ్ సిఈపి నుంచే. ఈ సిఈపి అటెండ్ కాకుండా బిజినెస్ని చెప్తున్నా కదా 1% కూడా మనకి ముందుకెళ్ళదు. ఎందుకంటే అప్పుడు సిఈపి అటెండ్ కాలేదు అనుకోండి, మనం ఏం చేస్తామంటే మన బ్రెయిన్ వాడతాం, బ్రెయిన్ మనది వాడతాం సిఈపి అటెండ్ కాకపోతే. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే, మన బ్రెయిన్ తోటి ఇప్పటి వరకు ఎంతైతే సంపాదించాలో అంత సంపాదించడం. సో ఇప్పుడు ఇప్పటిదాకా ఏమన్నా పొద్దున్న నుంచి స్కూల్కి పంపించినాం, చదువు చెప్పేసిర్రు, తర్వాత ఎక్స్ట్రా యాక్టివిటీ కోసం కావచ్చు, నాలెడ్జ్ కోసం కావచ్చు, పిల్లలు అందరికంటే ముందు ఉండాలనే కదా ట్యూషన్కి పంపించింది. అవునా కదా? మరి మనమే చదువు చెప్పొచ్చు కదా. అందరం చదువుకున్నలే, కనీసం తక్కువ 10వ తరగతి అనే చదివి ఉంటాం నా లెక్క. సో 10వ తరగతి చదివినటువంటి మనము ఇంకొకరికి చదువు చెప్పవచ్చు కదా. మరి ఎందుకు పంపిస్తున్నాం? అదే
అలాగే మీ డౌన్లైన్ కూడా మీరు చెప్తే వినరు. సిఈపిలో మినిమం 5 లక్షల పైన సంపాదించేటటువంటి వ్యక్తి మనకు నేర్పిస్తారు. అందుకోసం అని చెప్పేసి మనం సిఈపి అనేది వినాలి. సో వీక్లీ మీటింగ్, ఈ వీక్లీ మీటింగ్ అనేది ఏంటిది అని అంటే 11ంటికి పోస్టర్ వేసినాం. ఎన్నింటికి వచ్చినాం మనం? చెయ్యొద్దామని నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తాను. ఎవరిని కించపరచాలి అనేది నా ఉద్దేశం కాదు, గుర్తుపెట్టుకోండి. నా ఇంటెన్షన్ ఒకటే, ఇది రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరిది అని అంటే ఈ బిజినెస్ ఎవరిది? నాది. నాదా? మనదా? నాది. సో టైంకి ఉండాలా. పిల్లలను 8ంటికి స్కూల్ అన్నాం అనుకోండి, ఎన్నింటికి పంపిస్తాం సార్? 7:30కి పంపిస్తాం. ఎందుకు? కొడతారేమో, అక్కడ నిలబెడతారేమో అని చెప్పేసి. ఇక్కడ కొట్టేటోళ్ళు ఉంటారు, తిట్టేటోళ్ళు ఉంటారు. 10వ తారీఖు చెక్ రూపంలో తెలిసిపోతుంది మన పరిస్థితి ఏంటి అనేది. ఓకేనా? సో మనం ఈ టైం అకౌంటబిలిటీ అనేది ఏదైతే ఉందో అది మనది, నాది. సారీ, ఇది నా బిజినెస్. నా డౌన్లైన్ రాలేదు అని చెప్పేసి నేను ఆగలేదు ఏ రోజు, నా అప్లైన్ రాలేదు అని చెప్పేసి నేను ఏ రోజు ఆగలేదు. సో నా డౌన్లైన్ వచ్చినా రాకపోయినా నేను మీటింగ్ అటెండ్ అయినా. ఓకేనా? సో ఎందుకంటే నా డౌన్లైన్ రేపు పొద్దున ఒక్కరు, ఇద్దరు అవ్వచ్చు, ఇద్దరు ముగ్గురు అవ్వచ్చు, ఈ ముగ్గురు 300 మంది కూడా అవ్వచ్చు. ఈ 300 మందిని మెయింటైన్ చేయాలి అని అంటే నాకు నాలెడ్జ్ కావాలి. నాకు నాలెడ్జ్ కావాలి అని అంటే నేను ఇంటికాడ కూర్చుంటే వస్తుందా? దాస్ సారు, సలీం సారు, శ్రీనివాస్ సారు, అశోక్ సారు, లేకపోతే వడ్డమాన్ సారు, చారి సారు అందరు మన ఇంటికి వచ్చి నేర్పిస్తారా? లేదు కదా. సో అప్పుడు వీక్లీ మీటింగ్, ఈ వీక్లీ మీటింగ్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు అందరు కూడా ఇంటి దగ్గర పూజలు చేసి ఉంటారు కదా. నిన్న శనివారం అని, మొన్న శుక్రవారం అని, రేపు సోమవారం అని చెప్పేసి. సో ఇంటి దగ్గర మాత్రమే చేస్తారా? నెలకు ఒకసారి అట్లా గుడికే మనం పోతారా? వారానికి ఒకసారి, నెలకు ఒకసారి పోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారా? రైట్. సో ఇప్పుడు మరి ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఇంటి దగ్గర కూడా దేవుడే, అక్కడికి పోయినా దేవుడే. మరి ఇంటి దగ్గర పూజ చేసుకున్నటువంటి మనం ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, మరి గుడికి ఎందుకు వెళ్ళాలి? సారీ, అక్కడ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, సానుకూల దృక్పథమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ మన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివిటీ వస్తుంది. మీరు వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. మీరు ఇంటి దగ్గర కూర్చుంటే 10 నిమిషాలు 10 సార్లు ఫోన్ చూస్తారు, ఓకే. కానీ గుడికి వెళ్ళారు అనుకోండి, 10 నిమిషాలు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోతారు. సో అందుకోసం మనం గుడికి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటిది అని అంటే, అక్కడ గుడికి ఎలాగైతే వెళ్తున్నారో ఇక్కడ ఏంటిది అని అంటే మన 3 తరాల భవిష్యత్తును మార్చేటటువంటి కోవెలైంది. సో ఈ కోవెలలోకి మరి ఎవరు రావాలి? కోవెల అంటే తెలుసు కదా. కోవెల అంటే ఏంటిది? గుడేనా? టెంపులేనా? సో దీనిని అట్లా మనం భావించి వచ్చినప్పుడు మనలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ. సో ఈ పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేస్తుంది అని అంటే, నిన్నటి వరకు మీరు ప్లాన్ చెప్పిన వాళ్ళు ఎవ్వరు వినుండకపోవచ్చు. ఇటువంటిదా 10 మందిని జాయిన్ చేపియాలా, డబ్బులు కట్టాలా, ఇలా మీరు నెగిటివ్ విన్న వాళ్ళు ఈరోజు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నటువంటి లీడర్స్కి ఆల్రెడీ అవన్నీ కూడా వాళ్ళని దాటుకునే వచ్చినాయి. మిమ్మల్ని అంటున్నారు అంటే మీకంటే ముందు మమ్మల్ని అన్నారు, మమ్మల్ని అంటున్నారు అని అంటే మాకంటే ముందు మా అప్లైన్ అన్నారు, వాళ్ళని అంటున్నారు అని అంటే వాళ్ళకంటే ముందు దాసు సార్ని అన్నారు, దాసు సార్ని అంటున్నారు అంటే అంతకంటే ముందు సలీం సార్ని, అశోక్ సార్ని, వీళ్ళందరినీ అన్నారు. అప్ టు ఎస్పీ భారీల్ సార్కి కూడా తప్పలేదు ఈ పరిస్థితి. ఎస్పీ భారీల్ సార్తో పోల్చుకుంటే ఎంత మనం ఈరోజు మనం ఏంటిది అని అంటే, ఆ నెగిటివిటీ విన్నామనుకోండి. ఒక సిచ్యువేషన్ చెప్తా. ఒకప్పుడు ఎస్పీ భారీల్ సార్ హైదరాబాద్ వస్తే క్యాబ్ బుక్ చేసుకొని సిటీ లోపలికి వచ్చేటోడు ఎయిర్పోర్ట్ నుంచి. లాస్ట్ ఎఫ్ఆర్యూ ఆర్ గోక్రౌన్ అప్పుడు సార్ ఏమంటారు హైదరాబాద్ వస్తే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు డ్రాప్ చేయడానికి 56 కార్లు వెళ్ళినాయంట. క్లాప్స్ ఇవ్వచ్చా? మీరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? వస్తాయి మీ కింద కూడా 56 కాదు, 500 వస్తాయి, 5000 కూడా వస్తాయి. మీరు గట్టిగా నిలబడి తలుసుకుంటే 5 లక్షలు కూడా వస్తాయి, కానీ నమ్మినప్పుడు. ఓకే. సో తర్వాత వచ్చేసి ఏంటిది అని అంటే, మనం ఏమైతే యాక్టివిటీ చేస్తూ ఉన్నామో, సో మనం ప్లాన్ చూపించినాము,
ప్రోడక్ట్ డెమో చేసినాము, సిఇపి అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా గ్రూప్లో మన యాక్టివిటీ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. సో మీ పర్సనల్ యాక్టివిటీ చూసినప్పుడు ఏంటిది అంటే, అరే మా అప్లైన్ చేస్తున్నాడు, మా అప్లైన్ ఈరోజు 10 చూపించిండు, నేను 11 చూపించాలి. అరే మా అప్లైన్ ఈరోజు 15 చూపించిండు, నేను 16 చూపించాలి. ఓకే, సో నేను ఒక టార్గెట్ పెట్టుకొని వస్తుంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి, ఈరోజు కార్లో వచ్చిన, ఈ కార్ రావడానికి ఒక 2 సంవత్సరాల ముందు హైదరాబాద్ నుంచి జనగాంకి 100 పీవీ చేయకుండా నేను ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి వస్తుంది. ఎట్లా చేయాలి ఏంటిది అనేది అనవసరం, వస్తుంది అది ఎక్కడి నుంచైనా. మనం అనుకుంటే ఎక్కడి నుంచైనా సరే మార్గము అనేది వస్తుంది. ఓకేనా? సో ఆ టార్గెట్ పెట్టుకొని వచ్చిన ప్రతిసారి కూడా 15 రోజుల్లో 1600 పీవీ చేసిన నేను జనగాం నుంచి. సో ఇది ఎట్లా చేసినాము, ఏం చేసినాము అనేది మనం తర్వాత విషయంలో మాట్లాడుకుందాం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. సో తర్వాత వచ్చేసి ఏంటిది అని అంటే, ఎవరైతే పిన్ లెవెల్ని అచీవ్ చేసిరో, 5% కావచ్చు, 12% కావచ్చు, 16%, బ్రాంజ్ డైరెక్టరీ ఇవి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఒక చిన్న రికగ్నిషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం రికగ్నిషన్ పార్ట్ చూడబోతున్నాం. దానికంటే ముందు ఏంటిది అని అంటే, ఒక ఈ అచీవర్స్ నైట్ అని చెప్పేసి మనకు ముందు చేసే వాళ్ళము. సో ఏంటిది అని అంటే, అది మనకు జూమ్ మీటింగ్ ఎట్లయితే అవుతుందో ఆ జూమ్ మీటింగ్లోనే ఈ అచీవర్స్ నైట్ అని చెప్పేసి ఉండేది. సో దాంట్లో కోర్ చేసిన వాళ్ళు 8%, తర్వాత మనకి ఏమంటారు 12%, 16%, బ్రాంజ్ డైరెక్టర్ ఇట్లా చూసుకుంటే మన టీంలో ఎంతైతే హైయెస్ట్ పిన్ ఉందో ఆ హైయెస్ట్ పిన్ వరకు కూడా రికగ్నిషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక 8% కోర్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఒక ఫోటో వేసారు, ఐఆమ్ ఏ కోర్ అని చెప్పేసి ఒక ఫోటో వేసారు. సో మీ కింద ఉన్న వాళ్ళు అడుగుతారా లేదా, సరే ఏదో ఫోటో వేసారు, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి సార్, ఈ ఫోటో నాది కూడా రావాలంటే నేను ఏం చేయాలి అని అంటే, మీరు ఆ వ్యక్తికి చెప్పారు అనుకోండి, ఆయనకు 100 పీవీ తోటి జాయిన్ అయ్యి ఉండొచ్చు. సో ఆ వ్యక్తికి మీరు చెప్పారు అడిషనల్గా మీరు ఒక 60 పీవీ చేస్తే 100 పీవీ ప్లస్ 60 పీవీ, ఇది వరుసగా 4 నెలలు చేస్తే మనము 3750 రూపాయల ప్రోడక్ట్ అనేది మనకు ఫ్రీగా వస్తుంది. సో మీ కోర్ అనేది పోస్టర్ కూడా రావాలి అని అంటే ఇక మీరు 160 పీవీ చేయాలి అని చెప్పినప్పుడు ఆయన కోర్ చేస్తాడా చేయడా? పొగడత ఎవరికి వద్దు? పొగడత అనేది మిమ్మల్ని ఒకరు పొగడడం అనేది మీకు ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం ఉంటుందా, ఇష్టం ఉండదా? ఇష్టం ఉండాలి, వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది కదా. సో వాళ్ళకు మీరు ఈ కోర్ ఇంపార్టెన్స్ మీరు చెప్తే 100% వాళ్ళు 160 పీవీ చేస్తారు. ఈ 160 పీవీ పైన 160 పీవీ చేసింది అనుకోండి, ఆయన 8% అవుతాడు. ఓకే, ఈ 8% అయిన ఆయనకు మీరు వెళ్ళండి, కావాలి అనండి, మీరు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న హోమ్ మీటింగ్ చేసి వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఇవ్వండి, ఒక చిన్న ఫ్లవర్ ఇవ్వండి. ఫ్లవర్ ఇచ్చేసి 8% కంప్లీట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ సార్. సో మీరు ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి మీరు ఇంకా మంచి ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే మీ కింద ఒక 20 మందిని 8% అని క్రియేట్ చేయండి సార్ ఈ నెలలో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి కూడా వర్క్ చేస్తాడా చేయడం? సో అప్పుడు టీంలో ఎంటైర్ టీంలో మొమెంటం వస్తుందా రాదా? సో ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో ఎక్కడి నుంచి అయినా మొమెంటం రావాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర నుంచి మొమెంటం అనేది రావాలి. నా దగ్గర మొమెంటం లేదు, నా టీంలో రావాలి, నేను కోర్ చేయను, నా టీం చేయాలి, నేను 8% అని క్రియేట్ చేయను, నా టీం చేయాలి, నేను బ్రాంచ్ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నేను ఈ టీం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళి మనం ఇన్వాల్వ్ అయి చేస్తే కిందున్న వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అని అంటే సింపుల్గా చెప్తా, ఏం రాసిన ఇక్కడ? ఇప్పుడు రాజు సార్ వచ్చి చదువుతాడు, ఏం చదువుతారు సార్ మీరు? నువ్వు వర్క్ చేయు. మేడం మీరేం చదువుతారు? మీరేం చదువుతారు మేడం? అందరూ ఏం చదువుతారు ఇక్కడ? మీరు ఎవరు చదివినా నువ్వు వర్క్ చేయనే ఉంది, మరి ఎవరు వర్క్ చేయాలి ఇంతకి? నేను వర్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటిది అంటే నువ్వు అనేది కాకుండా నేను వర్క్ చేస్తాను అని చెప్పేసి రాసుకున్నారు అనుకోండి, 100% మనం సక్సెస్ అవుతాం. సో సింపుల్గా ఒకటి ఏంటిది అంటే ఒక మాట చెప్తాను, మనం సక్సెస్ కావాలనుకోండి ఒక కొటేషన్ ఉంటుంది, రేపటి పని ఈరోజు చేయి, ఈరోజు పని ఇప్పుడే చేయి, ఇప్పటి పని ఈ క్షణమే చేయి.
సో మనం అందరం చాలా మంది ఏం చేస్తాము అని అంటే రేపు అని అంటే రేపు పని చేయాలి అని అంటే దానికి రేపు అని చెప్పి రాసుకుంటాం. రేపు వచ్చి చదివితే ఏముంటుంది అక్కడ? ఎల్లుండి వచ్చి చదివితే ఏముంటుంది? రేపే ఉంటుంది. అవతల ఎల్లుండి వచ్చి చదివితే ఏమవుతుంది? రేపు. ఒక నెల రోజుల తర్వాత వచ్చి చదివితే ఏమవుతుంది? రేపు. ఈ రేపు ఎప్పుడైతుంది మరి? ఎప్పుడు వచ్చినా రేపు అనేదే ఉంటుంది. ఇది అట్లా కాదు. సో మ్యాసివ్ యాక్షన్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ కింద మనం ప్లాన్స్ చూపించినప్పుడు మొమెంటం అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే మోస్ట్ ఎక్సైటెడ్ డీపెస్ట్ పాయింట్ దగ్గర మనం వర్క్ చేసినప్పుడు ఆ మొమెంటం అనేది మొత్తం కూడా అంటుకుంటుంది పై వరకు. ఓకే, సో ఇల్లు కూలిపోయింది, ఇల్లు తగలబడిపోయింది అంటే పైన అంటుకుంటే తగలబడుతుందా, కింద నుంచి అంటుకుంటే తగలబడుతుందా? కింద నుంచే. అవునా కదా? సో ఇది కూడా అంతే. మొత్తం ఎంటైర్లో టీం అనేది మూమెంట్ చేయాలి అని అంటే ఈ డి వరకు కాదు, ఈఎఫ్ GHIJKHLMNOPQRSTUVWXYZ వరకు కూడా నా యాక్టివిటీ ఉండాలి, నా ఇమ్మీడియట్ డౌన్లైంది కాదు. అప్పుడు మొమెంటం ఉంటుంది. ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నాము అని అంటే జెడ్ దగ్గర నేను వర్క్ చేయను, పైన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నేను వర్క్ చేయను. నేను ఎక్కడ వర్క్ చేస్తాను అంటే నా కంఫర్ట్ జోన్ ఏంటిది అని అంటే ఇది బి అనే దగ్గర లేకపోతే ఏ అనే దగ్గర వర్క్ చేస్తూ మనం సంతృప్తి పడతాం అన్నమాట. ఈ రోజుకి ఒక్క నిమిషం ఆగండి. రోజులు మాత్రమే కాదిస్తుంది. మీరు ఒక మామిడి చెట్టు పెట్టిననుకోండి 3 తరాల వరకు, 3 తరాలు కాదు 5 తరాల వరకు కూడా మీరు ఆ పండ్లను తినగలుగుతారు. అవునా కదా? సో పెట్టేది ఎప్పుడైనా కానివ్వండి మంచి సీడ్ని పెట్టండి. టమాటా అవసరం లేదా అని అంటే కుళ్ళిపోయింది అనుకోండి, ఉంచుతారా సార్? మామిడికాయ ఏం చేస్తాం? భద్రంగా పండించి మంచిగా ఏమంటారు ఇట్లా ఒత్తి పండిందా లేదా అని చెప్పేసి చూసి అప్పుడు తెప్పుకొని తింటాం. సో ఎందుకు? దాన్ని కాపాడినాం అట్లా. ఇదేంటిది అని అంటే ఒక్క పూట, ఈ టమాటా చెట్టు అనేది ఒక పూట లేదా ఒక రోజు. ఇదేంటిది అని అంటే కొన్ని తరాలకి. సో ఈ బిజినెస్ అనేది కూడా కొన్ని తరాలకి ఇన్కమ్ ఇవ్వబోతుంది. సో ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అని అంటే మీరు ఒక డ్రీమ్ తోటి ఒక విజన్ తోటి పెట్టుకొని వర్క్ చేసినప్పుడు, మ్యాసివ్ యాక్షన్ చేసినప్పుడు మొమెంటం అనేది మన దగ్గర నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు